ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష? హైదరాబాద్లో 5 సీట్లు ఇస్తారు. ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అటువంటి సీట్లని మాకు అప్పగిస్తారు అధ్యక్ష, మాకు అప్పగిస్తారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఏ పార్టీ అని మాట్లాడతలేను. పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఇస్తారు మాకు సీట్లు, కోటా నింపుతారు అధ్యక్ష. మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎక్కడనైతే గెలవలేమో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు. మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా బీసీ సహచార మంత్రి నాకు ప్రభాకర్ అన్నను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష. ఏ విషయం ఉన్నా కూడా గంటాపదంగా చెప్తాడు. పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా. అన్న బీసీ మంత్రి అయిపోయాడు, బాగా సహాయం దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది, ఎవరినైనా ఎదిరించగలుగుతాడని సంతోషపడ్డా. కానీ ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తాడు అధ్యక్ష. అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు. అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు. మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది. తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో 7-8 గెలిచింది అనుకుంటా బహుశా. తీరా మేమనుకుంటామంటే 7 గెలిచిండ్రు, ఈ 17 ఇట్లా సగం అన్నారు కదా, 6-7 ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే. సరే అన్నా, మేము బీసీ ముఖ్యమంత్రి అని ఆఖరి ప్రతిపక్ష నాయకుడు కూడా చేయలేక దయచేసి కాదు పదవి తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడతాం. అందరం కూడా శాసనసభ పక్ష నాయకుడు బీజేపీది ఒక బలైన వర్గాలకు ఇచ్చేదని మీ పార్టీ మీ ప్రధానమంత్రి బీజేపీ అంటాడు, అట్లా అంటాడు. తప్పకుండా వీఆర్ హ్యాపీ. ప్రభాకర్ అన్నకు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనంటే, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఛాయ్ అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా 3వసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష. నేనేమంటున్నానంటే, దేశ రాజకీయాల గురించి ఈ అసెంబ్లీలో చర్చ పెట్టే కన్నా సార్, ఇప్పుడు మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. సరే, ఈ సందర్భం వారు ముందు సీట్లు వస్తారని ఆశించినాం అధ్యక్ష. సరే, అంతపూర్వకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే. ఎవరు తీసింది అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండారు దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష? ప్రస్తావన చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా పొన్నం ప్రభాకర్ గారిని. మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే. వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి మా సోదరులను కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో. మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం. మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకు నడవాలి, ముందు మంచి ఆలోచనలు చేయాలి. ఆలోచన ప్రక్రియ మా అందరికి కూడా చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని. దయచేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించండి. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. సరే, ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు, ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు.
ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. అధ్యక్ష, ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా. 2014 కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకు